విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర జ్యోతి ప్రజ్వలన చేసి తొలి ప్రయాణికురాలకు బోర్డింగ్ పాస్ ను అందజేశారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో మరో 9 నూతన విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఆయన పాల్గొనడం జరిగింది. ఒకప్పుడు షెడ్ నుంచి రేకుల షెడ్స్ నుంచి 14లో ఆపరేషన్ స్టార్ట్ చేసుకున్నాం. ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ ని డెవలప్మెంట్ చేయడానికి ఆ రోజు కేంద్రంతో కూడా సపోర్ట్ తీసుకుని డెవలప్ చేసుకోవడం జరిగింది. అలాగే కొన్ని కొత్త ఎయిర్పోర్ట్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. కడప, కర్నూలు, ఇప్పటికి మనకి భోగాపురం కూడా పీపీపీ కింద దాదాపు అయిపోతుంది. ఈ సంవత్సరంలోనే అక్కడి నుంచే మొత్తం ఆపరేషన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద అతిపెద్ద ఎయిర్పోర్ట్ వస్తా ఉంది. మరొక కొత్తగా 9 ఎయిర్పోర్ట్లు కూడా చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళిక చేసుకున్నారు. ఇక్కడ ఒక లాజిస్టిక్ సెంటర్ గా అమరావతిని ఒక లాజిస్టిక్ సెంటర్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కి ఇక్కడ ఉపయోగపడే విధంగా ప్లాన్ చేయడం జరుగుతూ ఉంది అమరావతిలో. అలాగే ఈరోజు కేంద్రం కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉడాన్ స్కీమ్ కింద ప్రోత్సహిస్తా ఉన్నారు. రాబోయే 10 సంవత్సరాలు కేంద్రం కూడా సపోర్ట్ చేసి మరిన్ని కనెక్టివిటీ తీసుకురావడానికి, రిమోట్ ఏరియాస్ కూడా కనెక్టివిటీ తీసుకురావడానికి ఇవాళ ప్లాన్ చేస్తున్నారు. అలాగే కొన్ని సీ ప్లేన్స్ కానీ అలాగే వాటర్ ఏరోడ్రమ్స్ ఇవాళ ప్లాన్ చేస్తున్నారు. నిజంగా ఇది ఒక సుపరిణామం. ఎందుకంటే దానివల్ల ఎయిర్పోర్ట్ వల్ల ఇవాళ సామాన్యుడు కూడా తక్కువ ధరలకే ఇవాళ ప్రయాణం చేయగలుగుతున్నారు. ఇవాళ ఇక్కడి నుంచి ఇంకా కొత్త సర్వీసెస్ రాబోతున్నాయి. రాబోయే కాలంలో షిరిడీకి కానీ అలాగే వారణాసికి కానీ ఇంకా ఆల్రెడీ బాంబే నడుస్తూ ఉంది. మిగతా ముఖ్యమైన నగరాలకి కనెక్టివిటీ కూడా రాబోతా ఉంది. ఇది ఒక సుపరిణామం. అలాగే ఇవాళ డ్రోన్స్ కూడా చాలా భవిష్యత్తు ఉంది. అందుకని కర్నూలుని డ్రోన్ హబ్ గా చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అలాగే అక్కడ కొన్ని ఏరోస్పేస్ మీద కూడా మనం కొన్ని యూనిట్స్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళిక తయారు చేసుకుంటూ ఉంది. భవిష్యత్ తరాలకి ఒక మంచి ఎకో సిస్టమ్ అందించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎలాగో మన కొత్తగా పోర్ట్లు వస్తాయి. పోర్ట్స్ కి, ఎయిర్పోర్ట్స్ కి, హైవేస్ కి ఇవన్నీ కూడా కనెక్టివిటీ మనం చేయగలిగితే లాజిస్టిక్స్ గా మనం చాలా అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఇది మంచి సుపరిణామం. మరొకసారి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.